పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. అదే ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా? ఎంబీఏ చేశాక వచ్చాడు. ఓకే. చెప్పాడా? మీకు దూరంగా ఉన్నాడు కదా, మీరు ఎప్పుడు మరి బాధపడలేదా? వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళ? అడిగేవాడు, చెప్పేవాడు. ఇలా వచ్చేవారండి అప్పుడప్పుడు తన దగ్గరికి వచ్చి, పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఎప్పుడు వదిలేయలేదు. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉంటాడమ్మా? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు పవన్? ఎప్పుడు వేడతాను, ఎప్పుడు ఏడవలేదా? మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లోనే. ఎన్నో బాధ ఉంటది కదండి. అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి అసలు. ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు, విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి అసలు. సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికి. అలాంటప్పుడు అది బాధ వచ్చేస్తుంది కదా, నేను ఇంత ఇలాగా ఆడేవాడిని, నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బాధ వచ్చేస్తుంది కదా. ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుందేమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు. అలా సైడ్ పెట్టేసరికి అక్కడికి ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, పట్టుదలతో ఏదైనా చేశారనుకో, అది ఏదైనా లేదు, ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట, అదే ఫీలింగ్ బాధ ఆడలో అలా ఉండిపోయింది అది. అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని ఆడు పట్టుదల బాగా గేమ్స్ లో అంతే. మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూలోని కిందకి కూర్చోబెట్టి, మోకాల మీద కూర్చోబెట్టి సారీ చెప్పి, మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది. మీరేమంటే అన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగాయన్నీ బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు, అన్ని తెలుసు. తల్లి తండ్రి ఎంత బాధపడతారు చెప్పండి, మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి అసలు. నాకైతే అనిపించింది, వాళ్ళ గురించి నేను చెప్తా లేదు కానీ నాయనైతే ఇక్కడ లేను, చాలా బాధపడ్డాను నేను. ఏంటి ఇలాగైంది ఈ పరిస్థితి అని. ఇప్పుడు ఆడు బయటకు వచ్చినా బతకగలడు, బతకలేడు అని ఏం కాదు కదా. ఆడు గేమ్స్ పరంగా చూడాలి, అంతేగాని ఇప్పుడు గమ్ముని ఇంట్లో ఏదో జరుగుతుంది, జరిగినంత మాత్రాన మోకాళ్ళ మీద అంత ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టేసరికి మాకు చాలా బాధ వచ్చింది. మీకు మీరమ్మా బాధపడ్డారా? ఎందుకు బాధపడ్డారు? దీనికి కూడా సైలెంట్ నవ్వుతారేంటమ్మా? మీరేమనుకున్నారు మామూలుగా చూసినప్పుడు? చెప్పండి, మాట్లాడతారని విన్నాను. ఏంటంటే సైలెంట్? నేనేం అనుకోలేదు అనుకో, బాధపడ్డాను. పిల్లాడిని ఇలా నువ్వు మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఏంటి అని బాధపడ్డా. కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుసుకుంటే బాధ వస్తుంది. బాధ వస్తుందా? అందుకే ఆపుకుంటున్నారా? మాట్లాడరా మీరు నార్మల్గా? తక్కువ మాట్లాడారు. ఏం పర్లేదు, మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. మీరే మంచిగా మాట్లాడతారని విన్నాను నేను. ఎందుకు సైలెంట్ అయిపోయారు? పిల్లాడిని చూసి కొంచెం బాధ వచ్చిందా? మరి ఏడ్చారా లోపలికి వెళ్ళగానే? ఏడిపోయిన రాలేదా? మంచి ఆనందం వచ్చిందా? నాకు అకారణమైన బాధ కలిగింది. కాకపోతే ఏంటంటే సరిగా సభ్యులు ఏదో జరిగింది, సగవాళ్ళు సరిపోదు అవ్వవు. ఈ ఫ్యాక్టరీలో కూడా ఇవి చూస్తే వారి మీద సమస్య పెరుగుతుంది, ఎందుకంటే వారి సబ్సిడీ లేదు. అలా చాలా గౌరవంగా చేశారు. ఇది కూడా వారి మనిషి కోసమే అని కాస్త అనుకున్నాను. కాకపోతే మా సినిమా రాసిన ఎప్పుడు చూసానంటే, నేను వాయిస్ వంశ చేశాను, వాయిస్ వంశం చేశాను. అదే నేను ఫస్ట్ టైం సోషల్ రాష్ట్రం వాళ్ళ పవన్. ఇప్పుడు ఏడు ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు. ఊహించుకుంటున్నారమ్మా? ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా? ఎక్కువ అందరూ తిడుతుంటే ఏమనిపిస్తుందమ్మా మీకు హౌస్లో? కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం బాధ అనిపిస్తుందా? ఓకే. ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా? అదే ధైర్యంగా ఉండి బాధపడక ఆలోచించుకో. సరే, మీరు ఏడవకండి అమ్మా. అది అంతా జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి, జనాలు మాట్లాడుకుంటుంది మనకు కావాలి కాబట్టి, అంటే లోపల ఏం జరుగుతుందో మనకి అది పక్కన పెడితే ఏదైనా మన మంచిగా అని ఎలా అంటారో, ఏది జరిగినా అది మన మంచిగా అన్నట్టు తీసుకోవాలి. మీరే పెద్దవాళ్ళు, నేను మీకు చెప్పేంత ఇది కాదు, జస్ట్ చెప్తున్నాను అంతే. అలా మోకాళ్ళ చాలా మంది బాధ కలుగుతుంది. అవును, మా వాళ్ళందరూ బాధపడ్డారు, ఒకళ్ళేంటి మొత్తం అందరూ బాధపడ్డారు. వయసు వాళ్ళు కూడా అదేదో చాలా మంది చేశాను అలాగే. అది చాలా తప్పది, అది చేసేది అంతలో శక్తి వేసారు. ఫ్యాషన్ సానుభూతి జరిగింది, అది సంతోషపడ్డాను. వారి మనుషులను తెలుసుకున్నాను, సరిగ్గా తెలుసుకుంటారు, వారి కూడా మనుషులను తెలుసుకుంటారు అని చెప్పి సంతోషపడ్డాను. సరిగ్గా మీకు ఎప్పుడైనా సలహాలు అడుగుతాడా? ఏం చెయ్యాలి, ఏం చేయాలి? అలాగే ఏ ఫ్రెండ్స్ తో వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు బాగా. వాళ్ళ అన్నయ్యలతో బాగా సెట్ చేసి. ఇంట్లో వాళ్ళని ఎవరిని అడగరా సలహా? ఇంట్లో వాళ్ళు అంటే పెద్దవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ వేరే. మిమ్మల్ని ఏం అడగరా?
మీరేం చేయరా? మీరు మామూలు మాట్లాడరా పవన్తో? మాట్లాడు ఏం మాట్లాడతారా? ఒకసారి చెప్ప మాట్లాడరా? ఏమీ లేదు, బాబు దగ్గర ఉన్నాం కూడా 2 నెలలు. ఉన్నారా? పెద్ద బాబు, వదిలిపెట్టరు. చిన్న బాబు దగ్గర అదే జాగ్రత్త నాన్న, జాగ్రత్తగా చూసుకొని చేసుకొని రా అంట. మీరు నార్మల్గా రోజు పవన్తో ఏం మాట్లాడరు? సైలెంట్గా ఉంటారా? ఫోన్ మాట్లాడు స్లోగా మాట్లాడతాం. స్లోగానే ఏదైనా మాట్లాడాలి కదా, అంత సైలెంటా మీరు? అయ్యయ్యో. మరి గంట సేపు ఏం చేశారమ్మా లోపల? మామూలుగా కూర్చొని అంతే ఆ 2 ముక్కలు మాట్లాడి కూర్చున్నారా? మామూలుగా కూర్చొని జాగ్రత్త నాన్న ఆయన ఫస్ట్ పట్టుకొని ఏం అలాగా. చక్కగా చెప్పు ఎలా మాట్లాడారు. ఎలాగానే పట్టుకున్నాము, జాగ్రత్త హ్యాపీగా ఉన్నావా అన్న. ఇల్లంతా చూసారా? మొత్తం హౌస్ అంతా చూసారా? చూసాం. ఫస్ట్ టైం కదా? అన్నారు అన్ని రూములన్నీ చూపించారా? చూపి ఏడ్చాడా పవన్? ఏడ్చా. పవన్ ఏడ్చాడా? ఏడద్దు వాళ్ళ డాడీ గురించి బాధపడుతుంది. అంత డాడీ గురించి మొత్తం. డాడీ గురించి ఆలోచిస్తున్నాను. డాడీని అలా కళ్ళు మూసుకొని ఇది గేమ్లో ఫోకస్ పెట్టాలి కదా అని ఫోకస్ పెడుతున్నాను అని కప్పు తీసుకుని వస్తానని చెప్పాడా? చెప్పి కప్పు తీసుకొని రానన్నా చెప్పారా? మీరే చెప్పారా? మరి అన్ని చెప్పారు. చెప్పదు అదే అనుకో, అందరూ నువ్వు కప్పు తీసుకొస్తాను చూస్తున్నాను నాన్న. ఇప్పుడు హుషారు అది ఇప్పుడు హుషారు వచ్చింది. కప్పు అనేసరికి హుషారు. ఓకే. మీ అబ్బాయిని హౌస్లోని బాగా అర్థం చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు? లోపల పర్సన్ ఎవరు? అంటే అతను ఎవరు? హిమాని అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ అనుకున్నాను. అదేంటదండి? రీతు అంటారేమో. ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడా పవన్ ని? అవును, అప్పుడప్పుడు ఇమాన్యుయల్ మీ అబ్బాయిని ఏడిపిస్తుంటాడు, చూసారా? అది ఏమనిపించి సేమ్ ఉందా వాయిస్? సేమ్ మాట్లాడుతున్నాడు. కామెడీగా చేస్తాడు, కామెడీగా ఉంటాడు. బాగుందా? నవ్వు వస్తుంది కదా? ఏం బాధ ఏం లేదు కదా ఇమాన్యుయల్ జోకులు వేస్తుంటే? అవునమ్మా, ఎందుకు ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడు అని అనిపించింది మీకు? అంటే ఫ్రెండ్స్ గా ఉంటారు కదా అని. అచ్చా, ఇంకెవరు లేరా హౌస్ లో ఫ్రెండ్స్? కళ్యాణ్ ఉంటాడు, అందరూ సరదాగా ఉంటారు ఎక్కువ. చెప్పండి చెప్పండి. ఫ్రెండ్స్ గా అందరూ ఫ్రెండ్స్ గా ఉండమ్మా అన్నాం, చెప్పి వచ్చాను. అచ్చా, అందరూ మంచిగా అయితే వీళ్ళతో ఇమాన్యుయల్ మంచిగా ఉంటాడు అనిపిస్తుంది. మీకు అంకుల్ ఎవరు మంచిగా మీ పవన్ ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు హౌస్ లో? హౌస్ లో అందరూ సరదాగా ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు. అది అప్పుడప్పుడు గొడవ సహజం, అది తప్పదు. గొడవ ఇంకా మన తెలుగు మీద పడలేదు. అది సమయంలో అయ్యేది కొట్టుకుంటున్నారు కదా, అది మరీ ఘోరం. మీరు అది కొట్టుకోవాల్సి లేదు, సరదాగా ఉంటున్నారు, అడుగుతున్నారు, కలిసిపోతున్నారు. అది బాగుంది. అందరూ బాగానే ఉంటున్నారు. అంటే మనం అందరం తెలుసుకోవాలి, సమస్యలు తెలుసు. అందరూ వాటిని టీవీగా చూస్తున్నారు కదా, జబర్దస్త్ చూసాను, అందరూ పని గారు అందరూ చూస్తున్నాయి. కాబట్టి ఏంటంటే యూట్యూబ్ పై వాడుతున్నారు, సరిగ్గా వాడుకుంటున్నారు, చాలా బాగుంటున్నారు, చాలా బాగుంటున్నారు. ఇంకా ఎవరి అనరు. ఒకవేళ ఏమైనా అంటే అక్కడ పాయింట్స్ అని వదిలేస్తారు, ఈ పని చూస్తుంటారు. అందువల్ల అందరూ మంచిగా ఉంటున్నారు. ఎవరికి సరిగ్గా ఎవరు మీకు మామూలు చూసుకోవడంలోనైతే మంచిగా అనిపిస్తుంది. మీ అబ్బాయిని రోజు టీవీలో చూస్తున్నారు, 24 గంటలు చూస్తున్నారా? టీవీ పెట్టుకుని ఉండిపోతున్నారా? టీవీ పెట్టుకొని ఉంటున్నారు, షో వచ్చినప్పుడు చూస్తున్నారు. అచ్చా, సాయంత్రం గంట సేపు చూస్తున్నారు, లైవ్ పెట్టట్లేదా? 24 ఈయన పెట్టుకుంటారు, ఈయన పెట్టుకొని చూస్తారు, మీరు చూడరా? నేను చూస్తాను, అప్పుడప్పుడు ఇంట్లో పనులు చేయాలి, ఎవరు చేస్తారు టీవీ చూస్తే? పెద్ద బాబు అంటే ఇంక 24 గంటలు అదే చూస్తాను. ఊర్లో మీ ఊరంతా మొత్తం అందరూ చూస్తున్నారు, మొత్తం చుట్టాలందరూ బిగ్ బాస్ చూస్తున్నారు. ఈ బాబు గురించే చూస్తున్నాము అందరూ. ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. మీ అబ్బాయి అంత అక్కడ పెద్ద పెద్ద టీవీ ఛానల్లోని అంతమంది కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. రేపు పొద్దున్న అందరు మీ ఇంటికి హ్యాపీగా ఉంది, వచ్చి ఫోటోలు దిగుతారు మీతో కూడా. వచ్చి దిగుతున్నారు. మా ఫ్యామిలీ ఎప్పుడు వస్తారు చెప్పండి, మేము వస్తాం. ఫ్యామిలీలో మాకు చాలా అభిప్రాయం ఎప్పుడు చూస్తున్నాం, కూర్చుని ఉంటారు, అందరు వచ్చి ఫోటోలు దిగుతున్నారు. నాకు తెలుస్తుంది. రోడ్డు మీదకి వెళ్తే పవన్ వాళ్ళ అమ్మ పలవన్ వాళ్ళ నాన్న అని చెప్తున్నారు. ఎన్ని ఫోటోలు ఇచ్చి ఉంటారు ఆయన? ఇప్పుడు మీరు సెలబ్రిటీలే, మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉందా? అబ్బా మా అబ్బాయి ఇంత పేరు ఇంత తీసుకుని వచ్చాడు, హ్యాపీగా హ్యాపీగా ఉంది.